ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ టైం లాంగ్ ఆర్డర్ వచ్చింది అనమాట. అది కూడా 1700 పికప్ చేసి వెళ్తున్నాం అనమాట. ఎక్కడండి ఎక్కడ అనేసి డీటెయిల్ అయితే మొత్తం చెప్తాను మీకు, ఓకేనా? ఇప్పుడైతే పికప్ చేసుకునేసి మీకైతే నేనైతే కలుస్తాం రండి. అసలు అయితే ఇదే అనమాట 1700 రూపీస్ది. మనకు వచ్చేసి ఇక్కడ వైట్ ఫీల్డ్ దగ్గర వస్కోటే ఉంది కదా, అక్కడ నుండి అయితే దొరికింది అనమాట. సో పికప్ అయితే చేసుకున్నాము. పికప్ చేసుకుని ఆల్రెడీ ఆన్ ది వే వచ్చేసాం అనమాట, కొంచెం దూరము. సో ఈ పార్సల్ తీసుకొని మనం ఇప్పుడు లొకేషన్ మనకి రెండు చూపిస్తుంది అనమాట. ఒకటి 60 కిలోమీటర్లు, ఇంకోటి 98 కిలోమీటర్లు. 98 కిలోమీటర్లు వచ్చేసి శాటిలైట్ రింగ్ రోడ్ అనమాట. శాటిలైట్ రింగ్ రోడ్ వచ్చేసి వస్కోటే ఎయిర్పోర్ట్ రోడ్, దేవనల్లి, దొడ్డబల్లాపురం మీద పోతుంది అనమాట. అది 98 కిలోమీటర్ ఉంది. ఇంకోటి సిటీ లోపల నల్లమంగళం మీద అనమాట. పీనియా, నల్లమంగళ, ఎబ్బాల పైన మాదేపుర. సో మనం ఇదే రూట్ లో వెళ్ళిపోదాం. 60 కిలోమీటర్లు అవుతుంది, లేట్ అయితే పర్లేదు. కిలోమీటర్లు అయితే 30 కిలోమీటర్లు మనకైతే తగ్గుతుంది అనమాట. సో ఒకటి స్క్రీన్ షాట్ అని వేసాను మీకు, అమౌంట్ ఎంత చూపించారు ఏమనేసి. ఫస్ట్ టైం మనం అనమాట ఇంత పెద్ద ఆర్డర్ తీసుకోవడము. సో ఇక్కడ నుండి మనకి పోవాలంటే కూడా మన బండి కూడా ఆల్రెడీ ఛార్జింగ్ వాడేసాము, కొంచెము ఛార్జింగ్ అయితే వేసుకోవాలా. సో అందువేళ ఎక్కడైనా ఛార్జింగ్ స్టేషన్స్ అంటే వేసుకునేద్దాము. తర్వాత ఇంకోటి ఏమంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఆర్డర్లు వస్తాయో చూడాలా. అది నియర్ బై ఇది వచ్చేసి దాబస్పేట అనమాట. తుమ్కూరు రోడ్ ఉంది కదా, హైవే అక్కడ అనమాట. సో వస్తాయని చెప్పారు చాలా మంది. చూస్తాం. మనకైతే ఎస్టిమేటెడ్ టైం 1:30 చూపిస్తుంది. 2:30 అయిపోవచ్చు ఛార్జింగ్ వేసుకుని నిదానంగా వెళ్దాం మనము. సో అక్కడ ఎంత దొరుకుతుంది, ఏమి రిటర్న్ ఆర్డర్ ఎలాగా చూస్తాము. కమిషన్ కూడా ఎంత కట్ చేసుకుంటాడో తెలియదు మనకి, పెద్ద ఆర్డర్ కాబట్టి. సో ఆ కమిషన్ కట్ చేసుకున్న తర్వాత మనకు 1450, 500 వచ్చినా కూడా హ్యాపీనే అనమాట. అండి తీసుకుని అయితే వెళ్తున్నాను. లాస్ట్ వరకు వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓకే, మన ఏతర్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఏతర్ గేట్ కాదు, హీరో వాళ్ళ వీడోది అనమాట. వీడో ఛార్జింగ్ స్టేషన్ లో అయితే ఛార్జింగ్ చేసుకుంటున్నాం. అక్కడ హీరోది అయితే ఛార్జింగ్ అవుతుంది, ఇక్కడ ఏతర్ అయితే ఛార్జింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకేసారి 4 వెహికల్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పెట్రోల్ పంప్ లో వేసారు అనమాట, హెచ్పి పెట్రోల్ పంప్ లో ఛార్జింగ్ స్టేషన్. సో అదనమాట ఛార్జింగ్ 37 కిలోమీటర్, 31 అయింది. ఇంకా ఒక 20 కావాలా మనకి. అక్కడ దాబస్పేట దగ్గర ఛార్జింగ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ బ్యాకప్ ఒక 20 పెట్టుకుందాం, ఇంకా 30 కిలోమీటర్లు పోవాలంటే మనం ఆల్రెడీ వచ్చేసాము అర్థం దావుకి. ఇదన్నమాట ఛార్జింగ్ చేసుకునేసి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం అయితే అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. దగ్గరకు వచ్చేసాను, అక్కడ కనిపిస్తుంది కదా బాస్ కంపెనీ, అదే అనమాట ఎయిర్ డ్రాప్. మనం వచ్చింది కిలోమీటర్లు ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. 72 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత అయితే ఒక రైడ్ అయితే వచ్చింది 630 రూపీస్ సిటీ లోపలకి ఎత్తేసారనమాట. సో ఇంకా ఇవ్వలేదు, నెక్స్ట్ ఆర్డర్ అని చూపిస్తుంది. ఇదైతే ఇచ్చేసి ఎంత ఇచ్చారో కట్ అయింది మొత్తం, కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఆర్డర్ అయితే ఇచ్చేసాం అనమాట. 1698 రూపీస్ అయితే చూపించారు ఆర్డర్కి. ఆర్డర్ ఇచ్చేసి ఇప్పుడే ఇక్కడికి వచ్చామన్నమాట. గాడి మళ్ళీ ఛార్జింగ్ అయితే వేసుకుంటాను రిటర్న్ టు సిటీ పోవడానికి. ఇక్కడైతే రైడ్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఫస్ట్ మనకి 294 వచ్చింది, దొరకలా. 630 రూపీస్ వచ్చింది, దొరకలా. ఇంకోటి మనకి 950 రూపీస్ వచ్చింది మాదేవపురాకి వైట్ ఫీల్డ్ దగ్గర, అది దొరకలా. సరే అనేసి ఇక్కడ వచ్చాము ఛార్జింగ్ వేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి ఏతర్ ఛార్జర్ ఉంది, ఇక్కడ ఓలా ఛార్జర్ ఉంది, ఇక్కడ జియో ఛార్జర్ ఉంది 4 వీలర్ది. తర్వాత ఇక్కడ టాటా వాళ్ళది ఈవీ, ఇది కూడా స్టేషన్ ఉంది అనమాట. సో ఫైనల్ గా మ్యాటర్ ఏమంటే ఇప్పుడు వచ్చేసి లాస్ట్ మంది అమౌంట్ కట్ అయింది మనకి. స్క్రీన్ షాట్ వేస్తాను ఇక్కడ ఎంత వచ్చింది అనేసి. 1480 రూపీస్ అయితే వచ్చింది అనమాట. 210 రూపీస్ అయితే కమిషన్ అయితే కట్ చేసుకున్నాడు అనమాట. పోర్టర్ ఛార్జెస్ ఉంటుంది కదా, కమిషన్ 12 రూపాయలు అయితే కట్ చేసుకున్నాడు. 100 రూపాయలకి వచ్చింది ఏమో 72 కిలోమీటర్ అనమాట. ఓకే పర్లే, 72 కిలోమీటర్కి 1500 దగ్గర. ఇంకోటి ఏదైనా సిటీకి 400, 500 దొరికితే ఈ రోజుతో మంది టార్గెట్ 2000 కంటే ఎక్కువ అయిపోతుంది. ఇంటికైతే వెళ్ళిపోదాం అనమాట. సో లాంగ్ రైడ్ వచ్చింది, హ్యాపీ. ఇప్పుడు మనం భోజనం తినేస్తాం. ఓకే రండి, నెక్స్ట్ రైడ్ యాడ్ వస్తుంది ఏమనేసి అయితే డీటెయిల్ అయితే చెప్తాను మీకు. మీరైతే నమ్మరు అనమాట నేను ఎక్కడున్నా అనేసి. వచ్చాయన్నమాట అక్కడ 2 గంటల నుండి వెయిట్ చేసాము మనం. ఇప్పుడు టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. ఆర్డర్లు వచ్చాయి కానీ 5-6 అన్నీ 600లు, 1000లు, 1400లు ఇలాగే వచ్చాయన్నమాట. ఒక్కటన్నది ఒకటి మనకి 6-5 ఆర్డర్లు వచ్చాయి ఒక్కటి ధరలు. అందుకనేసి ఇప్పుడు నేను యశ్వంతపుర దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడ ఉంటే టైం వేస్ట్ అని చెప్పేసి 35 కిలోమీటర్లు ఊరికే వచ్చాను అనమాట. ఇప్పుడు చూసాం ఎంత అవుతుంది, ఇప్పుడు 1500 అయిందనమాట మనకి. ర్యాపిడోలోనే ఇంకా 200, 300 చేసుకొని దాన్ని 2000గా చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అలాంటి లాస్ట్ వరకు చూడండి, ఇంకా ఎంత అవుతుంది ఏదో చెప్తాను. ఓకే.